రాజమండ్రి సెంట్రల్ జైలులో మహిళా ఖైదీలు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. రుచికరమైన వంటలు తయారు చేశారు. జైలు ఎదురుగా మహిళా అధికారులు ఏర్పాటు చేసిన స్టాల్లో రాగి జావా, ఉడకబెట్టిన వేరుశెనగ, వెజిటేబుల్ సలాడ్ను 10 రూపాయలకే ప్రజలకు అందించారు. మహిళా ఖైదీలు తయారు చేసిన బేకరీ ఐటమ్స్, పిండి వంటలను కూడా ఈ స్టాల్లో విక్రయిస్తున్నారు. మహిళా ఖైదీలు ఏర్పాటు చేసిన స్టాల్ ప్రత్యేకతను మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఉదయమే లేచి వాకింగ్ చేయడం, వాకింగ్ తర్వాత ఇక్కడ ఆరోగ్యవంతమైన రాగి జావా, ఫ్రూట్ సలాడ్ ఇటువంటివి తీసుకోవడం కూడా రోజు రోజుకి కూడా పెరుగుతుంది. ప్రస్తుతం అయితే కనుక ఆరోగ్యవంతమైన రాగి జావా ఇచ్చేందుకు కూడా రాష్ట్ర మహిళా జైల్లో మహిళా ఖైదీలతో తయారు చేసిన రాగి జావని ఇక్కడ విక్రయించి మహిళల్లో సత్ప్రవర్తన తీసుకొచ్చే విధంగా కూడా రాష్ట్ర మహిళా జైలు అధికారులు శ్రీకారం చుట్టారు. మనం ప్రస్తుతం ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదురు ఆవరణాల సమీపంలో ఉన్న కౌంటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు మరి ప్రత్యేక మహిళా కారాగారం రాజమండ్రిలో మహిళా ఖైదీలతో తయారు చేయబడిన రాగి జావాను కూడా ఇక్కడ విక్రయిస్తున్నారు. ఈ రాగి జావా స్టాల్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? సాధారణంగా మా జైలుకి వచ్చిన మహిళల్లో ఎక్కువ మంది విద్య లేని వాళ్ళు, పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉండటం వల్ల ఏంటంటే చాలా వరకు ఈ నేరాలకి కారణము చదువు లేకపోవడం, పేదరికమే కదా. అందుకని చెప్పి వాళ్ళకి లోపల ఇంకా కుట్టు మిషన్ నేర్పించడము, అలాగే బేకరీ యూనిట్ పెట్టడము, కవర్ యూనిట్ పెట్టడము ఇవన్నీ కూడా ఉన్నాయండి. అయితే ఏంటంటే అది బయటకు తీసుకొచ్చి సేల్ చేస్తున్నాము. ఇక్కడ ఇది పెట్టడానికి కారణం ఏంటంటే బయటకు వచ్చినా సరే వాళ్ళు బ్రతకాలి అంటే తక్కువ పెట్టుబడితోటి, వాళ్ళు ఏదైనా సరే చదువుతో సంబంధం లేకుండా తక్కువ పెట్టుబడితో రాగానే ఒక 1000 రూపాయలు ఉన్నా సరే స్టార్ట్ చేసుకునేలాగా వాళ్ళకి రాగి జావా, ఈ స్ప్రౌట్స్, అలాగే వెజ్ సలాడ్, తర్వాత ఈ బేకరీ ఐటమ్స్, పిండి వంటలు ఇవన్నీ కూడా ఏంటంటే తక్కువ ఖర్చుతో ఇంటి దగ్గర కూడా స్టార్ట్ చేసుకొని వాళ్ళ జీవనోపాధి సాగించవచ్చు. ఆ ఉద్దేశంతో మా డిఐజీ గారు ఒక ఆలోచన చేశారు. ఆరోగ్యకరమైన ఒక ఆహారం అనేది మనము సొసైటీకి అందించాలి, అలాగే అట్ ది సేమ్ టైం బిజినెస్కి కూడా బయటకు వెళ్ళిన తర్వాత ఒక జీవనోపాధిగా ఉండాలన్న ఉద్దేశంతో ఇది మొదలు పెట్టడం జరిగిందండి. సార్ని కలవటానికి వచ్చాను. సార్ ఇలా ఉంది, ప్రోగ్రామ్ ఉంది రండి, ఖైదీలతో స్టాల్ పెట్టిస్తున్నారు అంటే స్టాల్తో పెట్టిస్తారు. నేను ఆశ్చర్యపోయానండి. గల్ఫ్లోకి వెళ్ళి మేము పని చేస్తూ ఉంటాము, ఇక్కడే జీవనోపాధి జైల్లో వాళ్ళు ఖైదీలకే ఇలా పెట్టిస్తున్నారంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. నేను ఆతృతగా వచ్చి టేస్ట్ చేశాను, చాలా బాగుందండి. మేము వాకింగ్ చేస్తున్నప్పుడు అటు ఇటు చూసినప్పుడు ఇక్కడ ఎప్పుడైతే ఏర్పాటు చేశారో ఎంకరేజింగ్గా చేయాలని కూడా అనిపించింది. చాలా ఫ్రెష్గా ఉన్నాయి ప్రతిదీ కూడా. మనకి ఇంట్లో చేసుకునే దానికంటే బాగా అనిపించింది, నాకు బాగా అనిపించింది అండి. చాలా బాగున్నాయి. ఎలా ఉంది? చాలా బాగుంది సార్, టేస్ట్ అయితే చాలా బాగుంది. మన ఇంట్లో చేసుకున్నా కూడా అంత న్యాచురల్గా ఉండదు, కానీ ఆలోచన కూడా చాలా బాగుంది. ఇప్పటి వరకు కూడా స్థానికులతో పాటు జైలు అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక రాజమండ్రి రాష్ట్ర మహిళా జైలు ఇక్కడ రాజమండ్రిలో ఉంది. ఈ మహిళా జైల్లో ఖైదీలు ఎవరైతే తెలియకో చేసిన నేరాల వల్ల శిక్ష అనుభవిస్తున్నారో వాళ్ళలో సత్ప్రవర్తన తీసుకురావడం, వాళ్ళకు ఒక జీవనోపాధి కలిగించే విధంగా, వాళ్ళని విద్యావంతులుగా కూడా చైతన్యపరిచే విధంగా రాజమండ్రి మహిళా జైల్లో ఇక్కడ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. సత్ప్రవర్తన కోసం వాళ్ళకి కుట్టు మిషన్లు నేర్పడము, వాళ్ళకి చదువు నేర్పించడము, బేకరీ ఐటమ్స్ తయారు చేయడం, ఇలాగా సత్ప్రవర్తన తీసుకొచ్చేందుకు జైలు అధికారులు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉదయమే వాకింగ్ కోసం వచ్చే వాళ్ళకి ఆరోగ్యకరమైన రాగి జావా, ఆరోగ్యకరమైన ఫ్రూట్ సలాడ్ ఇవన్నీ కూడా అందించేందుకు, తక్కువ రేటుకే అందించేందుకు రాష్ట్ర మహిళా జైలులో మహిళా ఖైదీలు తయారు చేసిన ఈ ఐటమ్స్ను కూడా ఇక్కడ స్టాల్స్ పెట్టి ఆరోగ్యవంతమైన ఆహారం అందించేందుకు రాష్ట్ర మహిళా జైలు అధికారులు శ్రీకారం చుట్టిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.